మన మధ్య రోజు సమాధి అయిపోయినటువంటి పాపిష్టి జీవితాన్ని మళ్ళీ ప్రారంభిస్తున్నావా? సమాధి అయిపోయినటువంటి పాపిష్టి స్నేహాలను మళ్ళీ స్టార్ట్ చేస్తున్నావా? జాగ్రత్త. దేవుడు చెప్పాడు ఇశ్రాయేలీలకు, ఎరుకో శపితమైంది, సమాధి అయిపోయింది, లేపకండి. లేపారంటే నాశనము పొంచి ఉంది. సొదొమ గొమొర్రా బహుభయంకరమైన పట్టణాలు, పాపంతో నిండిపోయిన పట్టణాలు. ఆ పాపంతో నిండిపోయిన పట్టణాల్లో లోతు కుటుంబము నివసిస్తూ ఉంటే అబ్రహాము చేసిన ప్రార్థనను బట్టి దేవుడు లోతు కుటుంబాన్ని రక్షించాలని చెప్పి తన దూతను పంపిస్తే ఆ దూత సెలవిచ్చిన మాట ఏమిటంటే, సొదొమ గొమొర్రా చేసిన పాపము పండింది, దేవుడు సొదొమ గొమొర్రాను నాశనం చేయబోతున్నాడు, మీరు బయటకు వచ్చేసేయండి అని అంటే లోతు కుటుంబం ఆలస్యం చేసినప్పుడు దేవుని దూత బలవంతంగా వారి చేయబట్టుకొని సొదొమ గొమొర్రా పట్టణం బయటికి వారిని లాక్కొచ్చెను. అలా లాక్కొస్తున్నప్పుడు చెప్పింది ఏంటి తెలుసా? మీరు వెనక్కి తిరిగి చూడకండి. సెలవు ఇవ్వడం జరిగింది. లోతు భార్య, లోతు ఇద్దరు కూతుర్లు బలవంతంగా బయటికి తీసుకురాబడ్డారు. అమాంతంగా ఆకాశం నుండి దేవుని యొక్క ఉగ్రత అగ్ని రూపంలో వచ్చి ఆ పట్టణాలను కాల్చేసి